Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. అండ్ మీ చాలా సాడ్ మూమెంట్లో మీకు యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. ఈ కోమాలోకి వెళ్ళిన యాక్సిడెంట్ 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు నేనే చెప్తా. ఫస్ట్ మహర్షిలో పెద్ద యాక్సిడెంట్ అయిందండి. మళ్ళీ కేజీహెచ్లోనే జాయిన్ అయ్యాం. అప్పుడు మమ్మల్ని చూడటానికి కూడా ఎవడో రాలే, ఎందుకంటే మేము జూనియర్ ఆర్టిస్టులు అప్పుడు ఎవడో రాలే. నాకు అబ్డామన్లో గుచ్చిపోయింది. ఆ మహర్షి గారే బండి ఇలా తిప్పపోయి దటికెళ్ళి గోడ గుద్దేశాడు తెల్లగట్టు 4 గంటలకి. ఆ 4 వచ్చినా లేదు నాకు వంశీ గారు రాఘవ్ గారు గుద్దేస్తే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అప్పుడు మేమున్న ఇప్పుడైతే లేవు షెడ్డే. అప్పుడు మేమున్న స్టామినా కానీ అప్పుడు కరాటే గిరటలు అన్నీ చేస్తున్నాం కాబట్టి ఏదో మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి నేను రామ్ జగన్ అని నా క్లాస్మేట్ తను ఇద్దరం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. పొగల మొహాలు ఒకరు చూసి నవ్వుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అలా పడుకున్నాం బెడ్ల మీద. కుర్తలు కట్టేసిన బెడ్ ఒక 100 మంది ఉంటారే అట్లా మధ్యలో పడుకున్నాం. మమ్మల్ని చూడటానికి కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత సెట్ అయ్యి అలా వెళ్ళి ఆ సినిమాకి డూపుగా కూడా చేశాను మహర్షికి. నేను హీరోకి డూపు నేను కొన్ని షాట్లు. ఇంకా నెక్స్ట్ 3 యాక్సిడెంట్స్ అండి. రెండోది వచ్చి పెద్ద యాక్సిడెంట్. రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఆ రోజు వినాయక చవితి మన్నాడు. మొత్తం కడియంలో ఆగి పూలన్నీ వెనకాల డిక్కీలు నా సొంత కారు, నా డ్రైవరు, నా అసిస్టెంట్. సిటీ సెంటర్లోకి వచ్చాక యాక్సిడెంట్ అయింది. ఎట్లా అన్నది? డివైడర్ని గుద్దేశాడు మా డ్రైవరు. నా కారే నా డ్రైవరే. తెల్లగట్ల 5 గంటలకి. నేను ఆర్టిస్ట్ కాబట్టి బతికి బయటపడ్డాను. ఎందుకంటే కారు నుంచి బయటపడిపోయాను. కారు అంతా చెత్త. మా డ్రైవర్ 2 కళ్ళు బయటపడిపోయినాయి. 2 కళ్ళు బయటపడిపోయినాయి ఆన్ ద స్పాట్లో. స్పాట్ డెడ్ అతను లేదు, ఆయన ఇంకెక్కడ దెబ్బలు తగలే. ఆ గుద్దురికి 2 కళ్ళు ఊడిపోయి పడిపోయినాయి కింద. నేను ఇంతవరకు వేరే వినలేదు కూడా అలా జరుగుతాయని. అసిస్టెంట్స్కి ఏమో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ ఇదైపోయింది. ఇండస్ట్రీ అంతా నా గురించి ఇది 14 years అవుతుందేమో. మొత్తం ఇండస్ట్రీ అండి నన్ను బతికించి తీసుకొచ్చారు. నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అంతా కలిపి. ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్కి లేదు, కళ్ళు లేదు పాపం. డాక్టర్ రాజశేఖర్ గారు కూడా అప్పుడు వచ్చి చాలా ట్రై చేశారు డాక్టర్ కాబట్టి. అంటే ట్రై చేయడం అంటే ఆయన తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదండి, ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. డాక్టర్ రాజశేఖర్ గారని, చిరంజీవి గారి, దాసనాండ గారు, మోహన్ బాబు గారు. నేను వాళ్ళ ఇంట్లో మనిషికి అయినట్టే ఫీల్ అయ్యాను ఇండస్ట్రీ అంతా. నేను అది గర్వంగా చెప్పుకుంటా. నాకు అంటే 14 ఏళ్ళ క్రితం కూడా నాకు అంత మంచితనం ఉంది. నేనంటే అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అప్పుడే ఆ ఇన్సిడెంట్లో నుండి కోమాలోకి వెళ్ళింది. అప్పుడే 13 రోజులు కోమా. కళ్ళు మూసుకున్నాక చిరంజీవి గారు అన్నారంట ఆ డాక్టర్స్తో, శివాజీకి ఒకసారి మెలకు వచ్చినప్పుడు చెప్పండి నేను వస్తాను. నిన్న కూడా ఆయన దగ్గర గుర్చేశాను. ఇదే వ్యక్తి తననే ఉంటే చిరంజీవి కళ్ళు తెరవగానే ఎదురుగున్న ఆయన వదిన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇష్టమైన వ్యక్తి ఎదురుగున్న కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు, ఎందుకు బతుకు న్యాచురల్గా. నాకు ఈవీ సచిన్ అన్నాడు, నీ అంత కాన్ఫిడెన్స్ ప్రపంచం ఎవరికి ఉండరా, నువ్వు బతికేస్తావు నాకు తెలుసు అన్నాడు ఈవీ సచిన్ అన్నాడు. నాకు చాలా కాన్ఫిడెన్స్, చాలా మొండోని, చాలా మంచోని, చాలా దుర్మార్గుని. దుర్మార్గుడు ఏ టైపు? ఎవరికైనా ఫ్రెండ్కి ఏదైనా జరిగితే మాత్రం, మా నాన్నకి జరిగితే 3 పోటీలు కదండి, ఫ్రెండ్కి ఏదైనా జరిగితే 4 పోటీ చేస్తారు. దాని వెనక అడిగేది. అంత ఇష్టం ఫ్రెండ్షిప్ అంటే. దాంట్లో మొహమాట అక్కర్లు ఏం మారను, అది అలాగే ఉంటుంది. ఓకే. అండ్ మీరు 2 సార్లు ఫిజికల్గా యాక్సిడెంట్స్ అయింది కదా, మదర్ ఫాదర్ వదిలేస్తే యాక్సిడెంట్స్ చెప్పారు కదా, ఆల్మోస్ట్ మీరు చావు దాకా వెళ్ళొచ్చారు. అంటే ఒక చావు దాకా వెళ్ళొచ్చిన మనిషి ఆలోచన ధోరణి అన్నది డెఫినెట్గా మారుతుందండి. అది ఎంతవరకు మీలో మారింది? నాలో మారింది చెప్పమంటారా? నేను ఒక ఆగతాయండి. నేను అల్లరి చల్లగా ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువ ఉంటాయి, బాగా ప్రాక్టికల్ జోక్స్ ఉంటాయి. ఒకసారి ప్రాక్టికల్ జోక్లో కమిటీ అయినట్టు వెనకెళ్ళాను. అవును, అవి సీరియస్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఏంటి అడిగారు తక్కువ బ్లాంక్ అయ్యింది. యాక్సిడెంట్ వల్ల ఆలోచన ధోరణిలో మారుతుందండి. నేను ఈ 14 years క్రితం యాక్సిడెంట్ అవ్వకముందు కూడా ఒక 4-5 ఏళ్ళ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో నాకు సంబంధం ఉంది. ఒక ఈసీ మెంబర్గాను ఇలాగా
ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మురళీమోహన్ గారు అండి. మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినా, అసోసియేషన్లో ఉన్న వ్యక్తి చనిపోయినా ఫస్ట్ ఆయన ఉండేవాడు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళేవాడండి. నాకు అలా అనుబంధం ఏర్పడింది మూవీ ఆర్టిస్ట్. అది పిఎల్ నారాయణ గారి దగ్గర స్టార్ట్ అయింది. నాకు గుర్తుండి పిఎల్ నారాయణ గారు చనిపోతే బాడీ ఎక్కడుందో తెలియదు, ఇల్లు ఎక్కడుందో ఏం తెలియదు. ఆయన నేను కలిపి మొత్తానికి ఏదో ఎత్తుకుంటూ వెళ్ళాం. శ్రీనగర్ కాలనీకి వెళ్ళాం. ఒక ఆటోలోనూ దేంట్లో తీసుకొచ్చారండి. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాక ఒక చావుకి నేను అటెండ్ అవటం. డబ్బులు లేవు, మురళీమోహన్ గారు ఇచ్చారు డబ్బులు. నాకు ఆయన దగ్గర నేర్చుకుంది, మురళీమోహన్ గారి దగ్గర నేర్చుకున్నది ఇదేనండి. నేను ఎవరైనా కష్టాల్లో ఇలా చావు బతుకుల్లో ఉండే హాస్పిటల్లో ఉంటే అంతా ఫస్ట్ పర్సన్. నేను ఊరికే అయిపోలేదు ప్రెసిడెంట్, గాలివాటానికి అయిపోలేదు. దీని వెనకాల 20 ఏళ్ళ కష్టం ఉంది. ఏ ఆర్టిస్టు కష్టాల్లో ఉన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చే 2-3 శివాజీరాజు ఒకడు. ఆ పేరైతే నాకు ఉంది. చాలా గొప్ప గొప్ప ఎలక్షన్లు గొప్పల మీద నెగ్గాను నేను. మొన్న కూడా నన్ను ఊరికే చేసేలేదండి అందరూ. మొన్న కూడా లాస్ట్ ఇయర్ గొడవలు జరిగినాయి కదా, ఇప్పుడు జరిగాయి గొడవలు, ఇంకా ఎక్కువే జరిగాయి గొడవలు. కానీ వీడుంటే ప్రెసిడెంట్గా సేఫు అని అందరూ అనుకునండి. నాకు అడ్డు రాలేదంతే. అవును. ఆ యాక్సిడెంట్ అయ్యాక నాలో వచ్చిన మార్పు ఏంటంటే, ఓహో ఇంక నేను సినిమాల్లో యాక్ట్ చేయలేను అనుకున్నానండి ఒక పరిస్థితుల్లో. కష్టం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఇరిగిపోయిందండి, కంప్లీట్ ఇరిగిపోయింది. అన్ని రాడ్సే లెఫ్ట్ సైడ్ అంతా. ఇక్కడ చాలా కష్టపడాలి. ఇక్కడ అంత కష్టం, నా బాడీ నాకు సహకరించట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, ఇండస్ట్రీని వదిలిపెట్టి బయటికి వెళ్ళాను. ఇండస్ట్రీ మనుషులు ఎక్కడుంటారు, మాలో ఉంటారు. అంటే నేను మాలో ఏదో ఒక మెంబర్గానో ఈసీ మెంబర్గానో ఉంటే వీళ్ళందరినీ కలవచ్చు కదా. అంటే అప్పుడున్న ఆలోచన ద్వారా నేను చెప్పేది. నాకు కష్టమైనప్పుడు ఇండస్ట్రీ అంతా కాసేసిందండి మొత్తం అంతా. అలాగా ఇందాక చెప్పానే, చిరంజీవి గారు, రాజశేఖర్, మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఎన్ని మొక్కులు, ఎంతమంది తిరుపతి నడిచెళ్ళారండి. తరుణ్ ఫ్యామిలీ అండి. మా శ్రీకాంతాల మదర్ అయితే మౌనవ్రతాలు, శ్రీకాంతాల మదర్ అండి. వాళ్ళ పూజలే. నేను దేవుడు పెద్దగా నమ్మను, కానీ వాళ్ళ గురించి నమ్మాలి. వాళ్ళ పూజలే. అలా కనెక్ట్ అయిపోయాను మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి. ఇక్కడుంటే 10 మంది మధ్యలో ఉంటాను కదా, కొంచెం త్వరగా బయటపడతాను అని. ఆయన మురళీమోహన్ గారి తగ్గించే అలవాటు ప్రకారం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా కొంచెం నాకు ఫోన్ చేయటాలు అది పెరుగుతుంది. 20 ఏళ్ళ నుంచేను ఎవరిన హాస్పిటల్లో ఉన్నా, ఎవరన్నా చనిపోయిన ఏదైనా వచ్చినా కూడా నన్ను దగ్గరగా చూసుకుంటారు. ఇతను ఉంటే పర్లేదని. చాలామంది అండి. తెలంగాణ శకుంతల గారు అయితే నేను చచ్చిపోతే శివాజీరాజా నా పక్కనే ఉంటాడు అంది. నిజంగానండి. ఆవిడ చనిపోయింది, ఆవిడ తీసుకొచ్చిన బాక్స్ ఉంటుంది కదా, దాని మీద శివాజీ అని ఉందండి. ఆ బాక్స్ కంపెనీ అనమాట. నేను పక్కన లేడ్చా. ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మాకు శివాజీరాజా ఉంటాడు పక్కన, ఏదన్నా వస్తే. నేను చెప్పానుగా, ఫ్రెండ్ నేను ఒక వ్యక్తిని నమ్మాను అంటే ఆడు ఒంటి మీద ఏగవాలను. వాడికి నేనే బాడీ గార్డ్. నమ్మితే, నమ్మకపోతే అతను దూరంగా ఉంటాను, పట్టించుకోను. ఎలా చూస్తారు మీరు ఒక ఫ్రెండ్ వాడు మంచోడు చెడ్డోడు? నేను చూడలేను సార్. అది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అది మంచోడో చెడ్డోడు చెప్పలేము. అది నాకు నమ్మకం కలిగితే అంతే. దట్స్ ఆల్. ఎలా నమ్మకం కలగాలంటే ఎక్కడో టచ్ అవ్వాలి వాడు. అంటే నా మీద వాడు కేర్ తీసుకోవాలి ఎక్కడో. లేకపోతే నాకు ఒక అండ, నేను ఉన్నాను. ఇప్పుడు కళ్ళు తెరవగానే చిరంజీవి గారిని చూశాను, కాన్ఫిడెన్స్ వచ్చిందిగా, అంతేగా. అలాగే నాకు టిఎన్ఆర్ ఉన్నాడు, నాకు సపోర్ట్, నాకు ఏదైనా అయితే ఉన్నాడు అన్న నమ్మకం నేను అన్నది అది.